రాక్సీ బాబుకి జారమ్మకి త్వరగా హెల్త్ క్యూర్ అయిపోవాలని చెప్పి ఈ రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళా అనమాట. ఈవినింగ్ అవ్వడం వల్ల సన్సెట్ చూడండి ఎంత బాగుందో. హరే శ్రీనివాస ఏమయ్యా చంగమయ్యా నీలేల చాలయ్య. ఉషా ఆంటీ అయితే దేవుడి కీర్తనలు చాలా బాగా పాడతారన్నమాట. ఇక్కడ నేను ఛానల్ లింక్ అనేది ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఛానల్లోకి వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఆంటీ వాళ్ళ పొలంకే వచ్చాను అనమాట ఈ రోజు. గోవిందా, ఈ రోజుల్లో పిల్లలకి ఈ ఆంటీ అయితే భగవద్గీత గురించి చాలా బాగా చెప్తారు. ఇప్పుడున్న జనరేషన్ కి పిల్లలందరూ ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు, లేదంటే గేమ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. పేరెంట్స్ చెప్పిన మాట అనేది వినట్లేదు అనమాట. పిల్లలకి మంచి డిసిప్లిన్ రావాలి అని అనుకుంటే భగవద్గీత అనేది డైలీ ఒక శ్లోకమైన వినిపించండి. ఆంటీ అయితే భగవద్గీత శ్లోకం చాలా బాగా చెప్తారు. డైలీ భగవద్గీత వినడం వల్ల పిల్లలు కొంచెం డిసిప్లైన్ గా కూడా ఉంటారు. ఆంటీ యూట్యూబ్ లింక్ అనేది నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు ఒకసారి ఆంటీ పేజ్ కి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మేము పొలంలో ఏం చేసామో లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ మొత్తం పొలం అయితే ఉషా ఆంటీ వాళ్ళదే. ఇక్కడైతే ప్యూర్ కూరగాయలు అనేవి పండిస్తున్నారు అనమాట. టమాటో, వంకాయలు, బెండకాయలు అలాంటివి. మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.